హైదరాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్కు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేరు మార్చింది జీహెచ్ఎంసీ. ఫ్లైఓవర్కు రెండు వైపులా ఆర్చిలు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. సెక్రటేరియట్ దగ్గర రద్దీ దృష్ట్యా 1996లో సెక్రటేరియట్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ను నిర్మించారు. ఫ్లైఓవర్ పేరు మార్పుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యూ. హైదరాబాద్ నగరంలో ముఖ్యమైన ఫ్లైఓవర్లలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ అందరికి తెలిసిందే. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సో ఇప్పటివరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్గా పేరున్న దీనిని జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేరు మారుస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మెయిన్గా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన ఉన్నాము, నిత్యము వేలాది వాహనాలు కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి రాకపోకలు సాగిస్తుంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సచివాలయం వద్ద నిత్యము అటు మంత్రులు కావచ్చు, అధికారులు, సామాన్య ప్రజలు సచివాలయానికి రావడము, అందులోనూ హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో సెంట్రల్ జోన్లో ఇది ఒక కీలకమైన ప్లేస్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు సచివాలయం, మరోవైపు ఎన్టీఆర్ మార్గ్. మనం ప్రస్తుతం చూస్తున్నాం సచివాలయము, దాని తర్వాత ఎన్టీఆర్ మార్గ్ సంబంధించిన రూటు, ఎట్ ది సేమ్ టైం నక్లెస్ రోడ్డు వెళ్ళే రూటు. ఒకవైపు సచివాలయానికి నిత్యం ప్రజలు వస్తుంటారు, రాకపోకలు సాగిస్తుంటారు. దాంతోపాటు ఇటు ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్ సంబంధించి సందర్శకులు ఇటు ఎన్టీఆర్ మార్గ్ సంబంధించి ట్యాంక్ బండ్ అందాలను చూడడానికి వస్తుంటారు. సో ఇట్లా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో రద్దీ పెరగడంతో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలి అనేది అప్పటి ప్రభుత్వం భావించింది. 12 మార్చి 1996లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన చేశారు. 12 మార్చి రోజు 1996లో దీనికి శంకుస్థాపన చేసిన తర్వాత ఈ ఫ్లైఓవర్ సంబంధించిన నిర్మాణం చేపట్టారు. మెయిన్గా సెంట్రల్ జోన్లో మనం చెప్పుకుంటున్నట్లు ఇటు సెక్రటేరియట్ ఉండడము, ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్కి ఒకవైపు సెక్రటేరియట్ ఉంటే మరొక వైపు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సంబంధించి ఇక్కడే ఉంటాయి. దాంతోపాటు ఇటు బీఆర్కే భవన్, ఎట్ ది సేమ్ టైం జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్యాలయం. అంటే మెయిన్గా మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ సంబంధించి ఎక్కువగా ఇక్కడ ఉన్న కారణంగా మొత్తము రద్దీ పెరగడము, వాహన రాకపోకలు కూడా పెరగడంతో కొంతమేరకు ఆ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ నుండి ఫ్రీ అవ్వడానికి ఈ ఫ్లైఓవర్ని అప్పట్లో నిర్మించారు. సో అప్పటి నుండి కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్గా దీన్ని పిలుస్తుంటాము. తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటే మెయిన్గా ఇటు గణేష్ నిమజ్జన శోభయాత్రకు సంబంధించి కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండే ఒక అద్భుతమైన వ్యూ ఉంటుంది. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు వీక్షించడానికి ప్రజలందరూ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్నే ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇక ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ని ఇక నుండి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేరు మారుస్తూ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాదాపు 14 అంశాలకు సంబంధించి ఆమోదం తెలపడంతో పాటు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరుని, నామకరణాన్ని మారుస్తూ తెలంగాణ తల్లిగా మారుస్తూ ఇప్పటికే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సో నిత్యం వేలాది వాహనాలు మొత్తం కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి, ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇటు రవీంద్ర భారతి సెక్రటేరియట్ నుండి ఆ ఫ్లైఓవర్ మొత్తం కూడా లోవర్ ట్యాంక్ బండ్ వద్దకు మొత్తం వాహనాల రాకపోకలన్నీ కూడా ఫ్లైఓవర్ మీద నుండి జరుగుతుంటాయి. సో ఈ విధమైన మేజర్ ప్లేస్లో అప్పటి ప్రభుత్వము అంటే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, మెయిన్గా సెక్రటేరియట్కి ఎక్కువగా కూడా ప్రజలు వస్తుంటారు కాబట్టి ఇక్కడ సెంట్రల్ జోన్ సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు అనుకోవచ్చు, వాటన్నిటికి చెక్ పెట్టే దిశగానే అప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ని నిర్మించారు. సో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇటు సెంట్రల్ హైదరాబాద్లో ఇటు సెక్రటేరియట్ నుండి ఇటు లోవర్ ట్యాంక్ బండ్ అనుకోవచ్చు, దాంతోపాటు రామ్నగర్ వెళ్ళే రూట్ మొత్తం కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుండే ట్రావెల్ చేస్తుంటారు. సో తెలుగు తల్లి ఫ్లైఓవర్ సంబంధించి మాత్రము ఇప్పటికీ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తెలంగాణ తల్లిగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. సో మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ మనం చెప్పుకుంటున్నట్లు అత్యంత రద్దీ ప్రాంతంగానే చెప్పుకోవాలి. ఒకవైపు సెక్రటేరియట్, మరొకవైపు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, అట్ ది సేమ్ టైం జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్యాలయము, ఇటు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, దాంతోపాటు కూతవేటు దూరంలోనే అసెంబ్లీ, రవీంద్ర భారతి వంటి మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉంటాయి. సో వీటన్నిటికీ రావాలి అంటే దాదాపుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుండే వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. సో తెలుగు తల్లి ఫ్లైఓవర్ని అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక కీలక నిర్ణయంగానే భావించాలి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ని పేరుని మారుస్తూ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేరు మారుస్తూ ఇప్పటికే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. సో ఇక నుండి దీన్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా నామకరణము, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గానే పిలుస్తుంటారు. కానీ ప్రజలందరికీ తెలుగు తల్లి ఫ్లైఓవర్గా చాలా ఏళ్ళుగా అలవాటైపోయింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటేనే మొత్తము సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి మెయిన్గా
ట్యాంక్ బండ్ కావచ్చు లేదా సెక్రటేరియట్ సంబంధించిన అద్భుతమైన వ్యూ ఉంటుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుండే మొత్తం కూడా ట్యాంక్ బండ్ అందాలు సెక్రటేరియట్ సంబంధించిన వ్యూని చూడాలి అని ప్రజలు ఆశపడుతుంటారు. సో ప్రస్తుతం జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మాత్రం ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేరు మారుస్తూ కమిటీ తీసుకున్న నిర్ణయానికి మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న సిట్యుయేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. సో ఇప్పటివరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్గా మనకి పిలుచుకుంటాము, తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని చెప్తుంటాము. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటు జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కూడా కీలకమైన ఆమోదాలు, కొన్ని అంశాలకు సంబంధించి కీలకమైన ఆమోదాలు చేసింది. సో ఆ కీలకమైన ఆమోదాల్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మారుస్తూ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా ఇప్పటికే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సో ఇక నుండి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కాకుండా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా ప్రస్తుతం ఏదైతే సెక్రటేరియట్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేరు మారుస్తూ మాత్రం జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి JV6 న్యూస్, హైదరాబాద్.